సువార్త 5వ అధ్యాయం 1-12 అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించబడరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదరు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదరు. నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించడు, పరలోకమందు మీ ఫలం అధికమవును. ఇలాగనే వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దావీదు కీర్తన 103వ కీర్తన 1-5 నా ప్రాణము యెహోవా సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామం సన్నిధించుము. నా ప్రాణము యెహోవా సన్నిధించుము, ఆయన చేసే ఉపకారం దేన్ని మరవకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, ఆయన నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. నీ ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వల్ల నీ యవనం కొత్తవుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. హల్లెలూయా.